వండం కదండి, వండాలి. అదేంటండి వండి ఏం చేస్తామండి అందరం ఉపవాసం ఉంటే? వండి ఇప్పుడు దేవుని వాక్యంలో చదువుకున్నాం కదా, నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టాలి. అంటే నువ్వు ఉపవాసం ఉన్నా సరే ఆ రోజు ఎప్పటిలాగానే నీ కుటుంబానికి ఎంతైతే కావాలో అంత వండుకోవాలి. మరి మేము తినం కదండి. నువ్వు తినవు కాబట్టే ఎవరైతే ఆకలి కొని ఉంటారో, బీదవాళ్ళే కానీ, ఇంకా అవసరతలో ఉన్నవాళ్ళే కానీ, వృద్ధులే కానీ, ఇంకా ఎవరైనా సరే అవసరతలో ఉన్న వాళ్ళకి నీ ఆహారం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇది దేవుడు చెప్పిన పద్ధతి. అంతేగాని ఉపవాసం అని చెప్పి బియ్యం మిగిల్చుకోవడానికి కాదు. ఇది దేవుడు చెప్పిన పద్ధతి కాదు. నీకు అర్థమైందండి? ఉపవాసం ఉంటే తప్పనిసరిగా నీవు వండాలి ముందు ఆ భోజనం. మరి వండింది నువ్వు తినవు కాబట్టి అవసరతలో ఉన్న వాళ్ళకు దాన్ని ఇవ్వాలి.